వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. చాలా క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలా రోజులు అవుతుంది మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టకనైతే. ఈరోజైతే నేను మీకు నేర్పించుకుంటూ నేను ఇక్కడ కూడా ఒక ఇద్దరికైతే నేను బ్లౌజ్ కటింగ్ చెప్పాలనుకుంటున్నా. అందుకే మీకు కూడా చూపిద్దామని బ్లౌజ్ కటింగ్ అయితే ఇవాళ నేనైతే స్టార్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగానైతే మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అయితే ఇట్లా నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టడానికైతే వీలుగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ముందుగానైతే నేనైతే బ్లౌజ్ కటింగ్ కొరకైతే నేను 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నా. చూడండి, ఇట్లా ఒక 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ఇట్లా 2 ఫోల్డింగ్లు అయితే ఒక మడత ఇలా ఒక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఒకటే ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, ఈ ఫోల్డింగ్ కూడా చూడండి, ఇది నా వైపు ఉన్నది. ఈ ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్లో ఉన్నాయి. క్లాత్ని అయితే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటేనే ఇలాంటి ఒక ఎల్ స్కేల్ అయితే తీసుకోండి. మీ దగ్గర ఉంటే లేదు, అయ్యో మాకు లేదు కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేకుంటే నార్మల్ స్కేల్ ఉన్నా ఏం కాదు. కానీ ఉంటే ఇలాంటి స్కేల్ తీసుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇంకొక మనకు కింద ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వేస్ట్ ఇది ఉంది కదా, దీన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు ఎంత అన్నది చూసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ అయితే తీసుకొని ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి వెనకాల ఈ డాట్స్ వేస్తారు కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇది వెనుక డాట్స్ వేస్తారు కదా, ఈ డాట్ దగ్గరికి మనం బ్లౌజ్ని ఇట్లా పట్టుకోవాలి. చూడండి, ఇట్లా పట్టుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు ఎంత అన్నది ఇక్కడ మన కింద షోల్డర్ ఈ ఖర్చు కొరకు 1/2 ఇంచు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా పెట్టుకోవాలి బ్లౌజ్ని. చూడండి, ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఈ టేప్ ఉన్నదా, ఈ టేప్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎన్ని ఇంచులు ఉన్నది అన్నది మనం కొలుసుకుందాం. 14.5 వచ్చింది. ఇదే 14.5ను ఇటు సైడ్ మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఎందుకంటే మనకు మార్కింగ్ అనేది స్ట్రైట్గా రావడానికి ఇటు 14.5 ఇటు 14.5 ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ ఒక గీత అయితే ఇలా గీసేయాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు షోల్డర్స్ అనేటివి జాయింట్ చేస్తాం కదా, ఆ ఖర్చు తీసుకోలే కదా. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ షోల్డర్స్ అనేటివి మనకు జాయింట్ చేస్తాం కదా, 1/2 ఇంచు కావాలి కదా, దీని కొరకు ఒక 1/2 ఇంచులో షోల్డర్ ఖర్చు కొరకు 1/2 ఇంచు తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు బ్లౌజ్ మనకు నడుము ఎంత అన్నది చూసుకోవాలి. నడుము ఎంత అన్నది చూసుకోవాలంటే ఎట్లా చూసుకోవాలి? ఇప్పుడు ఈ బ్లౌజ్ను మనం ఇలా తీసుకొని ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ కాజా పట్టి దగ్గరికి మన బ్లౌజ్ ఎంత ఉన్నది అన్నది కొలుసుకోవాలి. అర్థమైందా? చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న చూడు, ఇలా టేప్ తీసుకొని ఇట్లా కొలుచుకుంటూ రావాలి. ఎంత? 29 ఇంచులు వేసుకో. ఓకే, 29 ఇంచులను 4 భాగాలు చేయాలి. అంటే మనకు బ్యాక్ పార్ట్ 2 వస్తుంది, ఫ్రంట్ పార్ట్ 2. అంటే మనం నడుమును 4 భాగాలు చేయాలి. మనకి ఎంత వచ్చింది? 28 మీద 30 ఇంచులు వచ్చింది. అంటే 28 మీద 30 ఇంచుల వరకు వచ్చింది. దీని దగ్గరికి టేప్ను ఒక్కసారి ఇట్లా ఫోల్డింగ్ చేయాలి. చేసిన తర్వాత ఎంత వచ్చింది మనకి? చూడు, 14 మీద 3 గీతలు వచ్చింది. ఈ 14 మీద 3 గీతల దగ్గరికి టేప్ను మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేయాలి. అర్థమైంది కదా? ఎంత వచ్చింది? 7 మీద 1 గీత వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 7 మీద 1 గీతకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర చేసుకున్న తర్వాత మనం వెనకాలకి డాట్స్ వేస్తాం కదా. చూడు, మనకి డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్స్ కొరకు ఎంత తీసుకోవాలి? 1 ఇంచు తీసుకోవాలి. ఓకే, అంటే 8 మీద 1 గీతకు
మార్కింగ్ అనేది వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సైడ్కు జాయింట్స్ వేస్తాం కదా, ఈ ఎక్స్ట్రా ఖర్చు ఎంత తీసుకోవాలి? 2 ఇంచులు తీసుకోవాలి, 1.5 కూడా తీసుకోవచ్చు. నేనేం చేస్తున్నా 2 ఇంచులు తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పొడవు వచ్చేసింది, నడుము వచ్చేసింది. ఇప్పుడు మనం వెనకాల ఈ బ్యాక్ నెక్ ఎంత అన్నది చూసుకోవాలంటే బ్లౌజ్ని ఇలా పెట్టి బ్యాక్ పార్ట్ ఈ 2 సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 సైడ్ జాయింట్లను ఇట్లా ఫోల్డింగ్ చేయాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుము చూడు, ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ కూడా చూడు, ఈ షోల్డర్ను ఇలా జాయింట్ చేయాలి. చూసినావు కదా, ఈ బ్యాక్ నెక్ మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకొని ఇక్కడ మనం చూడు, ఇది ఈ బ్యాక్ నెక్ ఎంత ఉన్నది అన్నది అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్ కుట్టు వరకు ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం. దీనికి మనం పంపకం అన్నా అంటే హెమ్మింగ్ చేసిన పైపింగ్ చేసిన మనకు ఒక 1/2 ఇంచుల మీదికి పెట్టుకోవాలి. లేకుంటే మనం ఇప్పుడు ఇక్కడికే మార్కింగ్ చేసుకున్నాం అనుకో, ఇక్కడికే కట్ చేసినాం అనుకో, మనం పంపకం చేసినా కానీ హెమ్మింగ్ చేసినా ఇక్కడికి వచ్చేస్తుంది. పైపింగ్ చేసుకున్నా మనం పంపకం చేసినా ఇక్కడికి వస్తుంది. అప్పుడు నెక్ ఏమవుతుంది? చిన్నగా అవుతుంది. అట్లా కాకుండా ఏం చేయాలి? ఇట్లా మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుల మీదికి మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా? అర్థమైన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు నడుము ఎంత వచ్చేసింది? 28.5 అంటే 29 ఇంచుల దాకా వచ్చింది. అంటే నడుము సైజు నడుము వచ్చేసి 30 ఇంచుల కంటే తక్కువ. 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే ఇవన్నీ ఏ సైజు బ్లౌజులు? చిన్న సైజు బ్లౌజులు అనుకోవాలి. ఓకేనా? అర్థమైందా? అంటే మనకు నడుము అనేది 30 కానీ 30 కంటే తక్కువ కానీ వచ్చిందంటే అవన్నీ చిన్న సైజు బ్లౌజులు. నడుము వచ్చేసి 30 కంటే 31 కంటే ఎక్కువ, 30 కంటే ఎక్కువ. ఓకేనా? 31, 32, 33 అట్లా వచ్చినాయి అనుకో, ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజులు. అర్థమైందా? అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మనకి 29 వచ్చింది అంటే ఇది నడుము సైజు చిన్నది కాబట్టి వీటికి ఎంత తీసుకోవాలంటే నెక్ షోల్డరు 5 ఇంచులు తీసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ వచ్చేసి ఎంత తీసుకోవాలి? 5 ఇంచులు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలంటే 5 ఇంచులు తీసుకోవాలి. ఇందులో ఏం చేయాలి? 3 ఇంచులు షోల్డర్ తీసుకోవాలి, 2 ఇంచులు నెక్ తీసుకోవాలి. తీసుకున్నామా? ఇక్కడ చూడు, ఇక్కడ నెక్ ఎంత వస్తుంది? 2 ఇంచులు వస్తుంది, షోల్డరు 3 ఇంచులు, మొత్తం 5 ఇంచులు తీసుకున్నాం. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ నెక్ ఇక్కడ మీద 2 ఇంచులు తీసుకున్నాం. ఇక్కడ ఎంత తీసుకోవాలి తెలుసా? 2.5 తీసుకోవాలి. ఇంకా కొంచెం నెక్ నాకు బాగా డీప్గా కావాలి, నాకు కొంచెం బ్రాడ్గా కావాలి అట్లా అనుకునే వాళ్ళకి ఏం చేయాలంటే 2.25 ఇంచులు, 3 ఇంచులు అట్లా తీసుకోవాలి. అంటే మనకు కస్టమర్స్ ఎలా చెప్తారో దాన్ని బట్టి మనం నెక్ కింద ఎంత వెడల్పు అంటే అంత వెడల్పు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను కదా, ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నా. చూద్దాం, 2.5 మీద ఒక గీత తీసుకుంటున్నా. ఓకే, ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా మనం ఇట్లా కలిపేయాలి. ఇలా కలిపేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఇలాంటి మనకు కర్వ్ స్కేల్, ఈ కర్వ్ స్కేల్ని తీసుకొని ఇక్కడ ఇలా రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ మనకు సెట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేసుకోవాలి? ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజు, ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ ఇప్పుడు మనం ఈ వెనకాల నెక్కు మధ్యలో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 షోల్డర్స్ ఇలా జాయింట్ చేసి చూడండి, ఇలా పట్టుకొని ఈ వెనకాల నెక్ ఉంది కదా, ఈ వెనుక నెక్ మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసినాం కదా, చేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ వరకు ఇలా మనం సగానికి వేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దీని మీద పెట్టుకోవాలి.
పెట్టుకొని ఇలా చూడండి ఫ్రెండ్స్, చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. చూడు నెక్ అనేది ఈ షోల్డర్ జాయింట్ ఇక్కడ పెట్టేసిన, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఓకే, ఒక్క పాయింట్ తక్కువ, ఒకటే పాయింట్ తక్కువ కానీ నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఓకే, వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం 3 ఇంచెస్ షోల్డర్స్ తీసుకున్నాం. ఇదే 5 ఇంచులను ఇక్కడ మనం తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ 5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 5 ఇంచులను మనం ఇక్కడ తీసుకోవాలి. ఎక్కడ చంక డౌన్ ఎంత తీసుకోవాలి? చంక డౌన్ నేను 6 ఇంచులు తీసుకుంటున్నా. ఇదే 6 ఇంచులను ఇటు మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నా. చేసేసుకున్న తర్వాత ఈ 6 ఇంచుల దగ్గర మనం 5 ఇంచులు తీసుకోవాలి. నెక్ షోల్డర్ 5 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 5 ఇంచులను ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ అనేది చేయాలి. చేసేసిన తర్వాత ఇక్కడ మనం చంక డౌన్ ఎంత తీసుకున్నాం? 6 ఇంచులు తీసుకున్నాం. ఇదే 6 ఇంచులను ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మధ్యలోకి ఒక ఇట్లా గీత గీయాలి. ఒక గీత గీయాలి. గీత గీసిన తర్వాత ఇక్కడ ఎంత తీసుకోవాలంటే 1.25 ఇంచులు తీసుకోవాలి. పెద్ద సైజు వాళ్ళకైతే 1.5 తీసుకోవాలి. లేదు మాకు ఇంకా కూడా ముడతలు వస్తున్నాయి అనుకున్నాం అనుకో, 1.25కు ఒక గీత తక్కువనే తీసుకోండి. అట్లా తీసుకోండి. ఇప్పుడు మనం చెస్ట్ ఎంత అన్నది చూసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ ఎంత అన్నది మనం చూసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ ఎంత అంటే బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఈ నెక్కుకు స్ట్రెయిట్గా బ్లౌజ్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా ఈ మొదటి కుట్టుకు మొదటి కుట్టు ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేయాలి. ఇక్కడక మన ఫస్ట్ కుట్టు దగ్గరికి మార్కింగ్ అనేది వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత వచ్చింది టేప్తో ఒకసారి కొలుద్దాం. చూడండి అంతకంతే. అంటే ఇక్కడ నడుముకు 1 ఇంచు కలిపితే చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. కానీ అట్లా ఇట్లా తీసుకుంటే కరెక్టా, ఇట్లా తీసుకుంటే కరెక్టే, ఎట్లా తీసుకున్నా కరెక్టే. మీకు క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు నేను కొలిసి చూపించిన. ఇట్లా తీసుకున్నా ఏం కాదు. లేదు అంటే డైరెక్ట్ ఈ నడుముకు 1 ఇంచు కలుపుకున్న మనకు చెస్ట్ మార్కింగ్ అయితే కరెక్ట్ వస్తుంది. అది దేనికి? డీప్ నెక్ బ్లౌజ్. డీప్ నెక్ బ్లౌజులు అంటే మనకు 9 కంటే ఎక్కువ ఉన్నప్పుడే మనకి ఇట్లా వర్తించుతుంది. 9 కంటే తక్కువ అంటే 8, 7 అట్లా ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మన చెస్ట్ ఎంత ఉన్నదో అంత కొలుసుకొని మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి బ్లౌజ్కు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ 7 మీద ఒక గీత వచ్చిందిగా, ఇప్పుడు 8 మీద ఒక గీతకు మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. చూడండి కరెక్ట్ వచ్చిందా రాలేదా? ఇప్పుడు మనం ఇలా చంక ఈ కర్వ్ స్కేల్తోని ఇలా చంక రౌండ్ అయితే గీసేయాలి. చక్కగా ఇట్లా చంక రౌండ్ అయితే గీసేసుకోవాలి. గీసేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుతూ ఇలా ఒక గీత గీసేయాలి. మళ్ళీ మనం సైడ్కు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చు, ఆ 2 ఇంచెస్ను కూడా ఇలా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది ఎంత రావాలంటే 7 మీద ఒక గీత రావాలి. మనకు ఈ నడుము ఎంత వచ్చిందో అంత మనకు చంక రావాలి. వచ్చిందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. చూడండి నాకు 7.5 వచ్చింది. అంటే కొంచెం తగ్గించాలి, అంటే ఎక్కువ అయింది. అంటే ఒక 1/4 ఇంచ్ అంత ఇలా మీదికి జరిపేయాలి. ఇలా ప్రతి బ్లౌజ్కు మనం చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా మనం ఇలా గీసేసేయాలి. ఇలా గీసేసిన తర్వాత
చూడండి. ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందని. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది నాకు, అంతే కదా, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది కరెక్టా లేదా అన్నది ఇప్పుడు మనం కొలత బ్లౌజ్తో కూడా మనం చెక్ చేసుకుందాం. కొలత బ్లౌజ్కి ఎప్పుడు కానీ బ్యాక్ సైడ్ నుంచి మనం కొలుచుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ వదిలేసి చూడండి ఫ్రెండ్స్, నాకు వచ్చిందా రాలేదా, ఇలా కరెక్ట్గా వచ్చేసింది. అంటే మనం కొలత ప్రకారం తీసుకున్నా, మన బ్లౌజ్ ప్రకారం తీసుకున్నా మనకు మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ నీళ్ళ పెట్టేయాలి. పెట్టి టేప్ నీళ్ళ సగానికి ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచును ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేయాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలి. ఒకవేళ మనకు 15 ఇంచులు అయిందనుకో 4.5 తీసుకోవాలి. అట్లా మనకు బ్లౌజ్ పొడవు ఎక్కువైన కొద్దీ ఈ డాట్ పొడవు కూడా పెంచుకోవాలి. ఇప్పుడైతే దీనికి 4 ఇంచులు సరిపోతుంది. దీన్ని ఇటు హాఫ్ ఇంచు. ఇప్పుడు మనకి ఈ భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడుకు ఇలా హాఫ్ ఇంచు తీసేయాలి. ఓకే, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశారంటే బ్లౌజ్ మాత్రం మీకు ఒంటికి అద్దినట్టు చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇలా గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఒక గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మార్కింగ్ వీల్ తీసుకోవాలి. ఈ మార్కింగ్ వీల్ తీసుకొని ఒక్కసారి ఇట్లా రబ్ చేసుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. చూడండి, మనకి ఇలా మార్కింగ్ అనేది 2 వైపుస్ పడిపోతుంది. మనకు స్టిచ్చింగ్ చేయంగా చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. నేను నెక్ అనేది తర్వాత కట్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్ కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనం హ్యాండ్స్ అనేది బ్లౌజ్కు వర్క్ వచ్చింది. ఆ వర్క్కి ఎంత ఉన్నదో అంత హ్యాండ్ అయితే పెట్టమన్నారు. ఆ బ్లౌజ్కు వర్క్ ఎంత పొడవు వచ్చిందో అంత పొడవు అయితే మనకు హ్యాండ్ అయితే పెట్టమన్నారు. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఇది కట్ చేయాలి. ఇలా కటింగ్ అనేది చేసేయాలి. చేసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఈ బ్లౌజ్కి ఇలా వర్క్ వచ్చింది. ఈ వర్క్ ప్రకారం వాళ్ళు ఈ హ్యాండ్ ఎంత పొడవు, ఈ వర్క్ ఎంత పొడవు ఉందో అంత పొడవు నన్ను అయితే స్టిచ్చింగ్ ఏమన్నారు. 10 ఇంచులు వచ్చింది అంటే మనం 11 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. కింద ఖర్చుకు హాఫ్ ఇంచ్ వదిలేద్దాం. వదిలేసి మనం 10 ఇంచెస్ తీసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీద ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచ్, మొత్తం మనకు 11 ఇంచెస్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, చిన్న సైజ్ బ్లౌజులకు 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 3.5, 3.5 అలా తీసుకోవాలి. ఓకే, ఇలా 3 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చంకార్ రౌండ్ ఎంత, మనకు 7 మీద ఒక గీత వచ్చింది. చూడండి, 7 మీద ఒక గీతకు నేను ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ క్రింద ఎంత వచ్చిందో చూసుకోండి. ఇది షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు మనకు లాంగ్ హ్యాండ్ కావాలి. ఇక్కడ ఎంత ఉంది, షార్ట్ హ్యాండ్ 6 ఉన్నది అంటే మన కింద ఒక హాఫ్ ఇంచు తగ్గించి అంటే 5.5 ఇంచులు మనం మార్కింగ్ చేసుకుందాం. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుందాం. ఇక్కడ కూడా మనకు 2 ఇంచెస్ కొంచెం క్లాత్
మనకు సైడ్కు జాయింట్ పడుతుంది. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులకు ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కు ఇట్లా ఒక మార్కింగ్ అయితే గీయండి. గీసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఒక 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హ్యాండ్కు ఈ సైడ్కు ఇలా ఈ 2 మార్కింగ్లను కలిపేయాలి. ఈ సైడ్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుందిగా, ఈ షోల్డర్ జాయింట్కి 1/2 ఇంచు వదిలేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్కు ఇది సరిపోయిందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇక్కడికి ఓకే. చూడండి ఫ్రెండ్స్, నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, నాకైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మార్కింగ్, ఇవి రెండింటికి నాకు కరెక్ట్గా అనేది సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 1 ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టి ఇలా సగానికి ఫోల్డింగ్ వేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంచాలి. ఇది ఫ్రంట్ పార్ట్ మనం లో షేప్ అనేది తీసుకోవాలి. అంటే ఒక సైడ్ ఇక్కడ 30 ఇంచులు మనం లో షేప్ అనేది తీయాలి. అప్పుడే మనకు ముడత అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇలా చిన్నగా మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇక్కడ ఈ 1 ఇంచ్ వరకు ఎండింగ్ అనేది చేసేయాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. అప్పుడే మనకు ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజు. ఓకే, చూడండి, ఇలానైతే రావాలి. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తు కొరకు ఇలా కట్ అయితే ఇచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలానైతే మనకు బ్లౌజ్కు లో షేప్ అయితే ఇలా రావాలి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండానైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల, మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ అయితే పెట్టడానికి నాకైతే వీలుగా ఉంటుంది. నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. మీకు ఇంకా ఏమన్నా మోడల్ బ్లౌజులు కానీ ఏమన్నా కావాలి అనుకుంటే మీరు కంపల్సరీ మీరు కామెంట్స్ చేయండి. నేనైతే ఇంకా వీడియోలు చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రాస్ కటింగ్ అయితే చేస్తున్నాను. అదే మనకు స్ట్రైట్ కట్ కావాలి అంటే ఇలా స్ట్రైట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను క్రాస్ కటింగ్ వేస్తున్నామంటే ఇలా క్రాస్ అనేది వేసుకుంటున్నాను. ఓకే, ఈ క్రాస్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలి. బ్లౌజ్కు చూడండి ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ చెస్ట్ పాయింట్ ఎంత అనేది చూసుకోవాలి. మెయిన్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఇదేనండి ఫ్రెండ్స్. మనకు ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, ఈ డాట్ దగ్గరికి బ్లౌజ్ని ఇలా పట్టుకోవాలి. పట్టుకొని బాగా లాగకూడదు,
చూడండి ఇలానైతే పెట్టేసుకోవాలి. ఇది ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి కుట్టు వచ్చింది, ఇక్కడికి కటింగ్. ఓకే, ఇది ఇప్పుడు ఎంత ఉందో ఇక్కడ నుంచి మనం టేప్ పట్టు కొలుచుకుంటాం. 2 ఇంచెస్ ఉంది. ఇదే 2 ఇంచెస్ను ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇటు కూడా 2 ఇంచులకు మార్కింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మార్కింగ్ వీల్తోని ఈ చంక దగ్గర, ఈ సైడ్కు, ఈ నెక్ దగ్గర ఒకసారి మనం మార్కింగ్ వీల్తో రబ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేస్తున్నాం. చూడండి మనకి ఎట్లా అచ్చు పడిందో కింద. ఇప్పుడు ఈ మనకి ఎక్కడెక్కడ ఇట్లా అచ్చు పడ్డదో దాని మీద మనం ఈ చాక్ పీస్తో ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజ్కు లో షేప్ అనేది తీయాలి. ఇంక ఇక్కడ నేను మార్కింగ్ నుంచి రాలేదు. ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా లో షేప్ అయితే తీసేయాలి బ్లౌజ్కు. ఇలా బ్లౌజ్కు లో షేప్ అయితే తీసేసుకోవాలి 1/2 ఇంచ్ వరకు. తీసుకున్న తర్వాత మనకి కొలత బ్లౌజ్తో పని లేదు. కొలత బ్లౌజ్ లేకుండా నేను 6 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. చేసుకొని ఇక్కడ నేను 2.75 ఇంచుల వరకు నెక్ వెడల్పు అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో, బ్యాక్ పార్ట్లో 2.5 తీసుకున్నా, ఫ్రంట్ పార్ట్లో మాత్రం 2.75 ఇంచులు తీసుకుంటున్నా. కొంచెం మంచిగా బ్రాడ్ రావడానికి. చూద్దాం మనకి నెక్ అనేది సరిపోద్దా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత ఓకే, ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ తీసుకొని మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ తీసుకొని నెక్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఈ షోల్డర్ జాయింట్ మీద ఇలా పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, నెక్ అయితే కరెక్ట్గా వచ్చేసింది. 1/4 ఇంచు ఇలా వచ్చేసిందా. ఇక్కడ మనకు ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేస్తుంది, ఆ కుట్టుకు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి 1.5కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ గీత దగ్గర నుంచి 2.5 ఇంచులకు ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఎంత ఉంది, చిన్న సైజ్ బ్లౌజు అంటే నడుము లూజ్ వచ్చేసి 29 ఉంది. 29 ఇంచులు కాబట్టి ఇది ఎంత అంటే నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. 2.5 ఇంచులను ఇలా సగానికి ఫోల్డింగ్ చేస్తే ఒకటి మీద మనకు ఒక గీత వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ మనకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ను గొలిచి కూడా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.5 ఇంచులకు మార్కింగ్ చేసిన. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఇలా మీదికి మార్కింగ్ చేస్తున్నా. ఈ మెయిన్ డాట్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియోని అయితే చూడండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఇలా డౌన్ తీసి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఇలా మీదికి. ఓకే ఓకే, ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ కొందరికి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇటువైపు మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి.
ఇలా ½ ఇంచ్ ఎక్కువ తీసుకున్నామంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ముడత అనేది రాకుండా ఉంటాయి. ఓకే, నేను ఫ్రంట్ పార్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు షోల్డర్స్ అనేది జారకుండా ఉండాలంటే ఇక్కడ ఒక్క ½ ఇలా తగ్గించేయాలి. ఇక్కడ ఒక ½ జస్ట్ ఒక కుట్టు మనం ఇలా తీసేసినామంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా పట్టుకొని ఉంటుంది. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్య డాట్ అనేది మనం ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడికి ఇది కటింగ్ కదా, ఇది కుట్టు కొరపోతుంది. పోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ నిలబెట్టండి. 5 ఇంచులు వచ్చింది. ఈ 5 ఇంచులకు టేప్ నీళ్ళ సగానికి ఫోల్డింగ్ చేయాలి. ఎంత వచ్చింది? 2.5 వస్తుంది. ఈ 2.5కి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది కూడా డాట్ పొడవు కూడా 2.5 ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ 3వ డాట్ ఎలా వేసుకోవాలంటే ఈ 2 డాట్లను బేస్ చేసుకొని ఈడ ఈ చంక డాట్ అనేది వేసుకోవాలి. ఎలా అంటే ఈ మెయిన్ డాట్కు స్ట్రైట్గా స్కేల్ని ఇలా పెట్టాలి. పెట్టేసి ఈ గోరుతో ఒకసారి ఇలా గీయాలి. గీసిన తర్వాత ఇక్కడ ఇది ఇలానే ఉంచి ఒక ½ ఇంచ్ ఇలా పక్కకు జరపాలి. ఓకే, మనకి ఇలా మధ్య డాట్ అనేది వచ్చేస్తుంది. ఇది కూడా ఒక 4 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ ఎట్లా వేసుకున్నాం ఒక్కసారి మార్కింగ్ వీల్తో రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఇక్కడ ఇలా గుర్తులు అనేటివి పెట్టేసుకున్నాం అనుకో మనకు 2 వైపులా సమానంగా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు మంచిగా అర్థమవుతుంది అనుకుంటే ఇట్లా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే ఒక్కరికన్నా షేర్ చేయండి. అట్లా షేర్ చేయడం వల్ల మీరు ఇంకో 2-3కి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇప్పుడు మనం ఈ కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ అనేది మనకు బ్యాక్ పార్ట్లో వేసుకోవడానికి మనకు వీ పట్టీకి వేసుకోవడానికి పనిచేస్తాయి. వీటిని ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా మనం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం కొలుచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం కొలుచుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ ఖర్చు కొరకు వదిలేసేయాలి. ఇక్కడ ఖర్చు తీసేయాలి. ఇక్కడ ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. ఇక్కడ ఖర్చు తీసేయంగా మనం ఒక ½ ఇంచ్ ఇలా ఖర్చుకు వదిలేద్దాం. ఎంత? 2.5 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 2.5 వచ్చింది. ఇక్కడ మనం ఒక 3 ఇంచెస్ తీసుకోవాలి. అంటే మనం ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ 3 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇలా 3 ఇంచులు తీసుకోవాలి. మధ్యలో 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 2.35 ఇంచులు తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మనం ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కుట్టు కొరకు మనకు ఒక ½ ఇంచ్ అన్న ½ ఇంచ్ అన్న ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నామంటే మనకు షేప్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇటు సైడ్ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీకైతే బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే తప్పకుండా షేర్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
వీడియో మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.